ఆలయాలకు ప్రదక్షిణం చేస్తుంటే వెనక గోడ మీద ఉంటుంది ఆవిర్భావ లింగం అని. ఆ లింగం వంక చూస్తే లింగం పైన ఒక హంస ఉంటుంది. లింగం పూర్తవదు, ఇలా మధ్యలో చింపినట్టుంటుంది. ఎప్పుడైనా శ్రీకాళహస్తి ఎడితే చూడొచ్చు, వెనక గోడ మీద కింద ఒక పంది వెడుతూ ఉంటుంది. లింగం పూర్తవదు, చింపినట్టుంటుంది. అంటే ఆయనకి పాదాలు దొరకలేదు, బ్రహ్మగారికి శిరస్సు కనపడలేదు, అనంతముగా వ్యాపించి ఉంది ఆ శివలింగం. దాన్ని ఆవిర్భావలింగం అంటారు. కాబట్టి ఒకప్పుడు పంది రూపాన్ని ధరించి పరమశివుని యొక్క పాదాలు పట్టుకోవడానికి, పాదాలు చూడడానికి విష్ణువు కిందకెళ్ళారు. కాబట్టి బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోనిత్వం సఖిత. ఒకప్పుడు మోహిని రూపాన్నెత్తి పరమశివుణ్ణి సంతోషపెట్టారు. సఖిత మృదంగవహత. సాయంకాలం ప్రదోషతాండవం జరుగుతుంటే చేతిలో మధ్యలు పట్టుకుని వాయిస్తూ ఉంటారు విష్ణువు. మృదంగవహత చేత్యాది రూపం తధౌ తత్పాదే నయనార్పణంచ కృతవాన్. ఒక దక్షిణ దేశంలో ఇప్పటికీ నేత్రార్పణేశ్వరుడు అని ఆ దేవాలయం తమిళనాడులో ఉంది. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువుకి కోరిక పుట్టింది, పరమశివుణ్ణి సహస్ర కమలాలతో పూజ చెయ్యాలని. 1000 తామర పువ్వులు తీసుకొచ్చి బుట్టల్లో పెట్టుకుని ఒక్కొక్క నామం చెప్తూ శివసహస్రంతో పూజ చేస్తున్నాడు. 999 నామములు అయిపోయాయి. 1000వ నామం దగ్గరికి వచ్చేటప్పటికి ఉండవలసిన ఒక్క పువ్వుని పరమశివుడు తన యొక్క శక్తి చేత అంతర్ధానం అయిపోయేటట్టు చేశాడు. 1000వ నామం దగ్గరికి వచ్చేటప్పటికి పువ్వు లేదు. పూజ మధ్యలో మాట్లాడకూడదు, పిలవకూడదు. పూజ చేస్తూ చేస్తూ ఎవరినైనా పిలిచాననుకోండి, నేను అప్పటి వరకు ఏ పూజ చేశానో అది వారి ఖాతాలోకి ఎడుతుంది. అందుకే పూజ మధ్యలో మాట్లాడరు. పూజ మధ్యలో మాట్లాడవలసి వస్తే, ఏదైనా పిలవవలసి వస్తే చిటిక వేస్తారంతే. చిటిక వేస్తే ఎవరైనా వచ్చేటట్టుగా ఉండాలి దగ్గరలో. తప్పించి పూజ మధ్యలో పిలుస్తూ ఉండడం, పూజ మధ్యలో ఫోన్లు మాట్లాడుకుంటూ ఉండడం, ఉపన్యాసాల మధ్యలో ఫోటోలు తీస్తూ ఉండడం, ఇవన్నీ అర్థం లేని విషయాలు. ఎందుకు వచ్చామో అది మరిచిపోయి అక్కర్లేని పనులు చేస్తూ ఉండడం. కాబట్టి బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోనిత్వం సఖితామృదంగవహతాతేత్యాది రూపం దధౌ. ఆయన శ్రీ మహావిష్ణువు మధ్యలు పట్టుకుని వాయించి ఒకప్పుడు పరమశివుని యొక్క తాండవంలో సహకారం చేశాడు. ఒకరోజు ఏమిటి, ప్రతిరోజు సంధ్యావేళలో ఆయన తాండవం చేస్తూ ఉంటే ఈయన మృదంగం వాయిస్తూ ఉంటారు. 1000వ తామర పువ్వు తక్కువైపోతే చూశాట, ఓహో పరమశివుడు ఒక పువ్వు కనపడకుండా చేశాడు. నా కళ్ళు తామర పూలలా ఉంటాయని వర్ణిస్తారు. రామ కమలపత్రాక్ష అంటారు కదా, రాముడు కమలపత్రముల వంటి కన్నులు ఉన్నవాడు, తామర పూలలా ఉంటాయి శ్రీ మహావిష్ణువు యొక్క కళ్ళు. కాబట్టి ఓ కన్ను పెకలించి శివుడి మీద నేను వేస్తానని ఒక కనుగుడ్డు పెకలించి పరమశివుడి పాదాల మీద పెట్టాడు. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమై, ఇంత భక్తితో ఇన్ని మాటలు నన్ను సేవించావు కాబట్టి నా శరీరంలో అర్ధభాగం నీకు ఇస్తున్నానని సగం శరీరాన్ని విష్ణువుకి ఇచ్చేశారు. అందుకే హరిహర స్వరూపం అని ఒక రూపం. అందులో శివుని యొక్క సగభాగం విష్ణువు అయి ఉంటారు. ఆ కారణం చేతనే ఇప్పటికీ మీరు హైదరాబాద్ ఫిలిం నగర్ దేవాలయంలో చూస్తే ఆ హరిహర స్వరూపం అద్భుతంగా ఉంటుంది. అసలు నేను నిక్కచ్చిగా మీతో ఒక రహస్యం చెప్పాలి అంటే, విష్ణువే అమ్మవారు, అమ్మవారే విష్ణువు, ఇద్దరు ఉండరు. అందుకే అమ్మవారికి అలంకార ప్రియత్వం, విష్ణువుకి అలంకార ప్రియత్వం. విష్ణువు అవతారం తీసుకుంటారు, అమ్మవారు అవతారం తీసుకుంటుంది. విష్ణువు రాక్షస సంహారం చేస్తారు, అమ్మవారు రాక్షస సంహారం చేస్తుంది. విష్ణువే అమ్మవారిగా, అమ్మవారే విష్ణువుగా ఉంటారు. నారాయణి నారాయణ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు, ఇద్దరూ ఒక్కసారే పుడతారు. అందుకే కృష్ణుడు పుట్టినప్పుడే యోగమాయ పుడుతుంది. ఇద్దరిది ఒకే తత్వంతో ఉంటారు. ఇద్దరూ ఒక తత్వం. అంతవరకు ఎందుకండి, ఒక్క మాట చెప్తా మీరు పట్టేసుకుంటారు. పిల్లలు ఎవరికి పుడతారు, ఆడవాళ్ళకా మగవాళ్ళకా? విష్ణువు యొక్క నాభికమలంలోంచి బ్రహ్మగారు పుట్టారంటే అర్థం ఏంటంటే అమ్మవారే విష్ణు రూపంలో ఉన్నది అని గుర్తు. అందుకే శివకేశవుల మధ్యకెళ్ళకరా, భార్యాభర్తల మధ్యలోకి వెళ్ళిన పాపం వస్తుందని. కాబట్టి శివుడి గురించి చెప్పి విష్ణువుని నిందించడం, విష్ణువు గురించి చెప్పి శివుణ్ణి నిందించడం మహాపరాధం. అలాంటి పనులు చేయకూడదు. కాబట్టి అంత ప్రయత్నం చేసి పూజించినటువంటి విష్ణువుకి శరీరంలో సగభాగం ఇచ్చాడు పరమశివుడు. భార్యాత్వమార్యాపతే, ఆర్యామహాదేవి అన్న పేరుతో శివుని యొక్క దేహార్ధ భాగమును పొందినటువంటిది శ్రీ మహావిష్ణువే. అటువంటి విష్ణువు త్రిపురాసుర సంహార కాలమునందు 4 వేదములు పరమశివుడెక్కిన రథానికి పూంచబడి
ఆ రథములు శివుడెక్కిన రథాన్ని లాగలేక కూలిపోతే విష్ణువు నందిస్వరూపంతో వచ్చి ఆ రథాన్ని పైకెత్తి ముందుకు లాగారు. రాక్షస సంహారం చేసి లోకాల్ని నిలబెడతాడు మహానుభావుడు. విష్ణువు అంటే ధర్మాన్ని నిలబెడతాడు ఆయన. అందుకని ఆయన ఆ రథాన్ని ముందుకు లాగాడు. ముందుకు లాగితే రథం ముందుకు వెళ్ళింది. ఆ ముందుకి వెళ్ళినటువంటి కొద్దిసేపటికే ఎదురుగుండా ఉన్నటువంటి ఆ త్రిపురాసురుల్ని సంహారం చెయ్యవలసి వచ్చింది. సంహారం చెయ్యవలసి వస్తే ఆయన మేరు పర్వతం అంటే అది బంగారు కొండ. ఆ బంగారు కొండనంతటినీ కూడా చేతిలో ధనస్సుగా పట్టుకున్నాడు. అందుకే పరమశివుడు ధనస్సు పట్టుకుంటే లోకములన్నీ గజగజ వణికిపోతాయి. అందుకే నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః అని ప్రారంభమవుతుంది రుద్రాధ్యాయం. అయ్యా నీ చేతిలో ఉన్నటువంటి ధనస్సుకి నమస్కారం, ఆ బాణాలకి నమస్కారం. మీరు ఆ ధనస్సుని మా ఎదురుగుండా పట్టుకుని మా మీద బాణప్రయోగం చేయకండి అంటారు. మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకుని ఆదిశేషుణ్ణి దానికి వింటినారిని చేశారు. చేసి ఇప్పుడు అపూర్వమైనటువంటి బాణాన్ని ప్రయోగించాలి. ఎవరా అపూర్వమైనటువంటి బాణం? శ్రీ మహావిష్ణువే బాణరూపాన్ని పొందారు. అది ఒకరు కాదు, లింగపురాణంలో వర్ణిస్తారు. సోమశ్చ భగవాన్ విష్ణు కాలాగ్నిర్వాయురేవచ శరే వ్యవస్థిత దేవమూచు ప్రణమ్యతం దగ్ధమప్యత దేవేశా వీక్షణేన పురత్రయం అస్మద్ధితార్థం దేవేశా శరన్మోక్తుమిహార్హసి అని అడిగారు. అయ్యా శివా, నీ మూడో కంటి మంట చేత త్రిపురమలను కాల్చేస్తున్నావు. మాకు ఎప్పటినుంచో ఓ కోరికుంది, నీ చేతితో నువ్వు మమ్మల్ని స్పృశించాలని. అందుకని బాణమై వచ్చి నీ చేతిలో నించున్నాం. ఎవరెవరు? సోమశ్చ భగవాన్ విష్ణు కాలాగ్నిర్వాయురేవచ. సోముడు, విష్ణువు, కాలాగ్ని, వాయువు నలుగురు కలిపి ఒక బాణరూపాన్ని పొంది ప్రార్థన చేశారు. అయ్యా నువ్వు నీ చేతి చివర పట్టుకుని నీ శక్తినంతటినీ మా యందు పెట్టి ఆదిశేషుణ్ణి వింటినారిగా చేసుకుని ఆకర్ణాంతము సంధించి విడిచిపెడితే నీ శక్తితో వెళ్ళి త్రిపురమలను కొట్టాలని మా కోరిక. నువ్వు నీ మూడో కంటి మంటతో కాల్చేస్తే ఎలా? మమ్మల్ని విడిచిపెట్టు, మమ్మల్ని ముట్టుకో, నీ చేత్తో ముట్టుకుని సంధించు బాణాన్ని అడిగారు. విచిత్రం ఏమిటంటే ఆయన బాణాన్ని సంధిద్దామని ప్రయత్నిస్తే బొటనవేలు బాణం మీద ఎటు పట్టుకున్నా పైకి కిందకి వెడుతోంది. ఏమిట్రా కాలం దాటిపోతోంది, ఈ బాణం విడిచిపెడదామంటే వేలు అటు ఇటు కదులుతోంది, ఏమిటి చమత్కారం అని ఆలోచించాడు. జ్ఞాపకానికి వచ్చింది, ఓ నన్ను బాణం వేయకుండా చెయ్యగలిగినంత శక్తి కలిగిన వాడు కాకపోవచ్చు, కానీ లోకానికి ఒక మర్యాద నేను కదా నేర్పవలసిన వాణ్ణి. నేనే మర్యాద తప్పితే లోకానికి మర్యాద ఎలా తెలుస్తుంది? అందుకని బాణం మీద బొటనవేలు నిలబడకుండా చేస్తున్నాడు విఘ్నేశ్వరుడు. గణపతి పూజ చేయలేదు అని రథం దిగి విఘ్నేశ్వరుడికి కొబ్బరికాయ కొట్టి పూజ చేశాడు. విఘ్నేశ్వర పూజ ఎంతో చమత్కారం ఉంటుంది. విఘ్నేశ్వరుడికి పూజ అంతా సశాస్త్రీయంగా చేయకపోతే నిలబడి కొబ్బరికాయ ఠామ్మని నేలకేసి కొట్టడమే. ఆ మొక్కలు పిల్లలు కానీ తీసుకుని వెళ్ళిపోయారా మహాసంతోషాన్ని పొందేస్తాడు విఘ్నేశ్వరుడు. అంటే రోడ్డు మీద కనబడ్డ దుకాణాలకన్నిటికీ దృష్టి తీసి కొట్టిన మొక్కలు తీసుకోకూడదు. విఘ్నేశ్వరుడు ముందు నిలబడి కొట్టిన కొబ్బరికాయ మొక్కలు పిల్లలు తప్పకుండా తీసుకుని తినాలి. కాబట్టి వెంటనే విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసి రథం ఎక్కాడు. బాణం మీద బొటనవేలు నిలబడింది. ఒక్క బాణాన్ని ప్రయోగించాడంతే. ఆ బాణము చేత ఈ త్రిపురములు కూడా దగ్ధమైపోయి నేల మీద పడిపోయి 3 పురములను కాల్చినవాడు కాబట్టి త్రిపురారి అని పేరు వచ్చింది ఆయనకి. లోకాలనన్నింటినీ రక్షణ చేశాడు. ఇది బాహ్యం, త్రిపురములను సంహరించాడని. ఆంతరం అసలు త్రిపురాసుర సంహారం ఇక్కడ చేస్తూ ఉంటాడు. ఏమిటా సంహారం అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని మహాకారణ శరీరం మీద ఆధారపడతాయి. స్థూల శరీరం అంటే పైన ఉండేటటువంటి శరీరం, అది సప్తధాతువులతో ఉంటుంది. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థాలతో తయారవుతాయి శరీరాలు. పైనంతా చర్మంతో కప్పేస్తాడు అందంగా. రక్తము, అస్థి అంటే లోపల ఎముకలు ఉంటాయి. చర్మము, రక్తము, అస్థి, కొవ్వు, శుక్ల, మేధ మొదలైన 7 పదార్థములతో ఈ శరీరము తయారై ఉంటుంది. దీన్ని స్థూల శరీరం అంటారు. ఇది ఎందుకు వస్తుందంటే యథార్థానికి గతంలో చేసుకున్న పాపాన్ని, పుణ్యాన్ని, సుఖము, దుఃఖము అన్న 2 పేర్లతో అనుభవించడానికి ఈ శరీరం వస్తుంది. ఇది లేదనుకోండి, నేను గత జన్మలో కుక్కని కొట్టిన పాపం ఎలా పోతుంది? నా కాలు కూడా నెప్పిడితే ఆ పాపం అక్కడతో పోతుంది. అలా బాధ పెట్టడం కోసం ఈ శరీరం వస్తుంది. ఇది మంచి సుఖాలు అనుభవించిందనుకోండి, గత జన్మలలో చేసుకున్న పుణ్యాలు పోతాయి.
పుణ్యాన్ని పోగొట్టడానికి పాపాన్ని పోగొట్టడానికి శరీరం వస్తుంది. అందుకే మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పుణ్యాలు చేసుకుంటూ ఉండాలి, పాపం చేయకుండా చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇది స్థూల శరీరం, దీని లోపల ఒక శరీరం ఉంటుంది, దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. అది మనస్సు. దానికి ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది. అది ఇంద్రియముల యొక్క శక్తులతో అనుసంధానమై లోపల సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది. మనస్సు అంటే కంటి లోపల ఉన్న రెటీనా కనపడుతుందేమో కానీ మనసుని ఎక్స్రే తీసి చూపించండి అంటే కనపడదు. అది సంకల్ప వికల్ప సంఘాతము అంది శాస్త్రం. సంకల్పము అంటే ఓ ప్రతిపాదన తెస్తుంటుంది, వికల్పము చెప్పిన దాన్ని వదిలేస్తుంటుంది. నిద్ర లేచాననుకోండి ప్రారంభమైపోతాయి అంతే సంకల్పాలు. ఇవాళ ఏం చేయాలి? ఇవాళ పెద్దాపురంలో సాయంకాలం శివానంద లహరి ప్రారంభం, అది గుర్తొస్తే మంచిదే. పొద్దున్నే భగవంతుడి గురించి ఆలోచన వచ్చినట్టు, ఏదో నేను ఫలానా చోటుకి వెళ్ళాలి, ఆ పని చెయ్యాలి, అది అవుతుందా, దానివల్ల నాకు 100 రూపాయలు కలిసి వస్తాయా, దిక్కుమాలిన ఆలోచనలు మొదలు. ఇది అయిపోతుంది. అయ్యో అంతకన్నా ముఖ్యమైన పని ఉంది, ఆధార్ కార్డు కోసం వెళ్ళాలి, అదో పని, అదోటి గుర్తొస్తుంది. ఇలా ఒకటి చెప్తుంది, ఇంతకన్నా ముఖ్యం ఇది చెయ్యాలి, ఏదో వదిలేస్తుంది. ఇంకోటి చెప్తుంది, వదిలేస్తుంది. అది మనస్సు. ఆ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ 4టిని కలిపి సూక్ష్మ శరీరం అంటారు. ఇదో చమత్కారంగా ఉంటాయి. అదో ఆలోచన చెప్తుంది, బుద్ధి ఒప్పుకుందనుకోండి సరే చేద్దాం అందనుకోండి, చిత్తము వ్యూహాన్ని చెప్తుంది. సాయంకాలం పెద్దాపురం శివానంద లహరి చెప్పడానికి వెడదాం అని మనసు అందనుకోండి, తప్పకుండా చెయ్యి, మంచి పని, అటువంటివి చెయ్యాలి అందనుకోండి. బుద్ధి ఎలా చెయ్యాలి, ఎలా వెళ్ళాలి, నేను అక్కడికి వెళ్ళి నేను ఏ శ్లోకంతో మొదలెట్టాలి, దీనికి వ్యూహకర్త చిత్తం. ఆఖరణ వెళ్ళిపోయేటప్పుడు నేనే చెప్పిందట్టు, భగవంతుడు చెప్పించాడు రా అందం, నేనే చెప్పాను అంటుంది అహంకారం. ఈ 4టిని కలిపి సూక్ష్మ శరీరం అంటారు. పైకి కనపడవు, లోపలుండి పనిచేస్తాయి. ఈ 4 కూడా దేని మీద, అవి కూడా బడలిపోతాయి. బడలిపోయినప్పుడు మళ్ళీ శక్తిని పొందడానికి దేని మీద ఆధారపడతాయంటే కారణ శరీరం మీద ఆధారపడతాయి. కారణ శరీరమే భగవంతుడు. భగవంతుడు ఎక్కడుంటాడు అంటే నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా. తెల్లవారులేస్తే చెప్తున్నాం కదా, వడ్డుగింజ చివర ఉండేటటువంటి మొన ఎంత ఉంటుందో అంత ఇక్కడ వెలుగుతూ ఉంటాడు. ఎక్కడుంటాడు అంటే నాభ్యాము పరితిష్టతి. ఎవరి బొడ్డులో వాళ్ళు చిటికిన వేలు పెట్టుకుని ఇలా పైకి పెడితే బొటన వేలు ఎక్కడ తగులుతుందో అక్కడ యోగ కమలం ఒకటి ఇలా కిందకి విచ్చుకుని ఉంటుంది. అదే ఆపరేషన్లు చేస్తే దొరికేది కాదు అది. ఆ కమలములకు చివర చిన్న బొడ్డు గింజ గీత అంత చిన్న చొక్క ఒకటి ఉంటుంది. తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖ. దాని మధ్యలో మళ్ళీ ఓ చిన్న చొక్క ఉంటుంది నలుసులా, అది వెలిగిపోతుంటుంది. తస్య భాష, ఆ కాంతి ఉందే అది ఊర్ధ్వమూల మతస్య, ఈ పైకి కిందకి పక్కలకి దాని కాంతి కొడుతూ ఉంటుంది. ఆ కాంతి పడితే కన్ను పనిచేస్తుంది, కాంతి పడితే చెవి వింటుంది, కాంతి పడితే ముక్కు వాసన చూస్తుంది. కన్నాలున్న కుండ దీపం మీద పెడితే ఆ దీపపు కాంతి కన్నాల్లోంచి కొట్టినట్టు కారణ శరీరము యొక్క శక్తి వలన ఇవన్నీ పనిచేస్తాయి. అది భగవంతుడు. ఆయన చిన్న వెలుతురు రూపంలో లోపల ప్రకాశిస్తూ ఉంటాడు. సబ్రహ్మ సశివ సహరిశ్రేంద్ర సోక్షర పరమస్వరాట్. ఏ పేరు పెట్టి పిలిచి దాంతో సంబంధం లేదు. పేర్ల కోసం కొట్టుకు చచ్చేటటువంటి లోకం ఇంకోటి ఉంటుంది, దాని గురించి కాదు నేను చెప్పేది. పేరుతో సంబంధం లేకుండా తత్వం గురించి పాకులాడేవాళ్ళు ఉంటారు. తత్వం గురించి పాకులాడినప్పుడు పేరు వలన ప్రయోజనాలు ఉండవు. అది గమ్మత్తు. ఒకడు చెరువు దగ్గరికి వెళ్ళాడు, చెరువుకి 4 గట్లు, ఇట్నుంచి ఒకటి దిగి నీళ్లు దాగి ఎక్సలెంట్ వాటర్ అన్నాడు, మంచి వాటర్ అన్నాడు, ఇంగ్లీష్లో చెప్పాడు. ఇంకోటి అవతల వైపు ఒడ్డు నుంచి దిగాడు, అచ్చా పానీ అన్నాడు, మంచి నీళ్లు అని హిందీలో అన్నాడు. ఇంకోటి అటు దిగాడు, ఆక్వా అన్నాడు, అది మంచి నీళ్లు అన్నాడు. ఇంకోడేదో ఇటు నుంచి దిగాడు, ఇంకో భాషలో ఏదో అన్నాడు, లేకపోతే శుద్ధ జలం అన్నాడు, మంచి నీళ్లు అన్నాడు. ఇప్పుడు నిజానికి మీరు ఏ పేరు చెప్పకుండా తాగారనుకోండి, దాహం తీర్చదా? ఏ పేరు చెప్పకపోయినా తీరుస్తుంది. అది దాని తత్వం, అది నీటి యొక్క లక్షణం అది. అలాగే భగవంతుడికి పేరు పెట్టి పిలవడం ఎందుకంటే మన ప్రీతిని ఆవిష్కరించడానికి, అంతేకాని పేర్ల దగ్గర రూపాల దగ్గర ఆగిపోయి కొట్టుకోవడానికి కాదు. కాబట్టి సబ్రహ్మ సశివ సహరిశ్రేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసజ్య సాహినే అంది వేదం. ఆయనని నువ్వు ఏ పేరు పెట్టి పలుకుతాడు.
ఆయన లోపల అసలు స్వరూపం కాంతి. అందుకే స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తెరియ కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద రసత్ప్రకాశి కాక వెనుకనన్నియుతానకు విభుతలంతు అంటారు. ఈ కారణ శరీరమైనటువంటి భగవానుడు ఇక్కడే ఉంటాడు. ఇక్కడ ఆయన ఉంటే ఒక లక్షణం ఉంటుంది, గంట మోగాలి. ఎప్పుడైనా దేవాలయం తలుపులు తెరిచారనుకోండి, ముందు గంట వాయిస్తాడు. పూజ మొదలుపెట్టారనుకోండి, ముందు ఘంటానాదం చేస్తారు. గంట మోగించితే దేవతలకు పిలుపు, గంట కొడతారు. గంట ఎప్పుడు ఆగిపోతుంది? భగవద్ దర్శనం ఆగిపోయిందనుకోండి, గంట ఆగిపోతుంది. తాడు పెట్టి స్తంభానికి కట్టేస్తారు. ఇక్కడ ఒక చక్రం ఉంటుంది, అనాహతము, ఒకరి చేత ఆపబడేది కాదు. గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని ముందుకి వెనక్కి గంట మోగుతూ ఉంటుంది. ఎంతకాలం? ఇక్కడ ఈశ్వరుడు ఉన్నంతకాలం. ఆయన ఎంతకాలం ఉంటాడు? ఊపిర్లు లెక్క పెడతాడు. ఇన్ని ఊపిర్లు అని ఇస్తారు ఆయుర్దాయం, ఇన్ని ఏళ్ళని ఇవ్వరు. ఆ ఊపిర్లని వాడుకోవడం మీద ఉంటుంది. ఆ ఊపిర్లు తొందరగా వాడాడు అనుకోండి, ఆయుర్దాయం అయిపోతుంది. అందుకే శాస్త్రం అంతా దేని మీద ఉంటుందంటే ఊపిరిని జాగ్రత్తగా తీస్తారు తప్ప ఉద్వేగంతో ఉండవద్దు. తన కోపమే తన శత్రువు అని ఎందుకంటారంటే, కోపంగా ఉన్నవాడు విచ్చలవిడిగా ఉన్మాదంతో ఊపిరి తీసేస్తాడు. కోపంతో తన ఆయుర్దాయమే పోతోంది. కాబట్టి ఆ ఊపిరిలో ఆయన లెక్క పెట్టుకుంటాడు. ఆ లెక్క పెట్టుకున్న వాడికే చిత్రగుప్తుడని పేరు. చిత్రగుప్తుడు అంటే చిత్రంగా కూర్చొని గుప్తంగా లెక్కలు కడతాడు. కట్టి అయిపోయింది ఊపిరి అన్నప్పుడు ఠక్కుని దూకేస్తాడు. అలా దూకేశాడు అనుకోండి, శివము శవం అయిపోతుంది. అప్పుడు శివం అంటే మంగళప్రదం. ఆయన వెళ్ళిపోయాడు, శవం. ఆయన ఉన్నంతసేపు అనాహతం ఆగకూడదు, కొట్టుకుంటుంది. ఆయన దూకేశాడు, ఆగిపోతుంది. లబ్బన్నది డబ్బనకపోవచ్చు, డబ్బన్నది లబ్బనకపోవచ్చు. లబ్బకి డబ్బకి మధ్యలో ఆయన వెళ్ళిపోవడం ఉంటుంది. ఆయన వెళ్ళిపోతే ఆగిపోతుంది. కాబట్టి అసలు అనుగ్రహం అంతా ఎవరిది? ఆయనది. ఆయన ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడే ఉన్న పరమాత్మకి కారణ శరీరం అని పేరు. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ఈ మూడే త్రిపురములు. ఈ త్రిపురముల యొక్క తత్వం అర్థమయ్యేటట్టు చెయ్యగలిగిన వాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఆ పరమేశ్వరుడు గురించి తెలియడమే మహాకారణ శరీరం గురించి తెలియడం. మహాకారణ శరీరం గురించి ఎరుకలోకి వస్తే ఈ త్రిపురం పడిపోతుంది. అందుకే భార్య త్రిపుర సుందరి, ఆయన త్రిపురాంతకుడు, వాళ్ళిద్దరూ ఆది దంపతులు. అది విచిత్రం. కాబట్టి జ్ఞానమిచ్చి మోక్షము వైపు నడిపించగలిగినటువంటి వాడు పరమశివుడు. కాబట్టి నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే. ఆయన కాత్యాయని అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి పార్వతీదేవి యొక్క తపస్సునకు ఫలమైనటువంటి వాడు. కాత్యాయని అని ఎవరికి పేరు? అమ్మవారికి. అంటే అమ్మవారు తాను అనుగ్రహించాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కరి కడుపున పుడుతూ ఉంటుంది. మోక్షమును పొందడానికి ఎన్ని మార్గాలున్నాయి అని బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేశాడు ఒక ఆయన ఆ జ్ఞానం కోసం. ఆయనని కత్యయన మహర్షి అని పిలుస్తారు. ఆ కత్యయన మహర్షి యొక్క గోత్రమునందు అనుగ్రహించడానికి వచ్చిన తల్లి కాబట్టి ఆవిడికి కాత్యాయని అని పేరు. ఈ కాత్యాయని అనబడేటటువంటి అమ్మవారు పరమశివుణ్ణి పొందడంలో, ఎప్పుడూ పరమశివుడి పక్కనే ఉండడంలో ఆమెకి విశేషమైన అనురక్తి. అందుకే భర్త పక్కన ఉండడాన్ని ఇష్టపడుతుంది తప్ప ఆమె భర్త పక్కన ఉండకుండా ఒక్కతే పరిపాలకురాలుగా కూర్చోవడాన్ని ఆవిడ ఇష్టపడేటటువంటి తత్వంతో ఉండదు. కాత్యాయని స్వరూపం. మీకు నేను కాత్యాయని గురించి చెప్పాలి అంటే, కంచిలో ఏకాంబరేశ్వరుడి దేవాలయానికి వెడితే లోపలికి ఎడుతున్నప్పుడు మొట్టమొదట కనపడిన 2 స్తంభాల మీద కాత్యాయని వృత్తాంతం ఉంటుంది. ఒకప్పుడు పరమశివుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉండగా అమ్మవారు వెనక నుంచి వచ్చి 2 చేతులతో కళ్ళు మూసింది. ఏదో లీలగా ఆనందంగా ఓ ఆట కోసం మూసింది. ఒక్క క్షణం పరమశివుడి కన్నులు మూస్తే లోకంలో సూర్యచంద్రులు అస్తమించారు. ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు. ఆయనకి 2 కన్నులు మూస్తే సూర్యచంద్రులు కనపడాల. కాలం ఆగిపోయింది. కాలం ఆగిపోతే సూర్యగతి చంద్రగతి చేత కదా కాలం. కాలం తెలియకపోతే సంధ్యావందనాలు ఆగిపోయాయి, యజ్ఞాలు ఆగిపోయాయి, యాగాలు ఆగిపోయాయి, సుముహూర్తాలు ఆగిపోయాయి, అన్నీ ఆగిపోయాయి. అయోమయం వచ్చింది ప్రపంచంలో. అమ్మవారు కళ్ళు తీసేసింది. ఈలోగా పరమశివుడు 3వ కంటి వెలుగుతో లోకాన్ని రక్షించాడు. ఆయన అన్నాడు, నీ వల్ల లోకులకు ఇంత ఇబ్బంది కలిగింది. ఇప్పుడు నువ్వు పొరపాటు చేశావు. నువ్వు
సాక్షాత్ జగజ్జనడివి కాబట్టి నీకు దోషం లేకపోవచ్చు, కానీ లోకానికి ఒక మార్గం నేర్పడానికి ప్రాయశ్చిత్తం కోసం భూలోకానికి వెళ్ళి తపస్సు చెయ్యన్నాడు. ఆమె ఈ కత్యయన ఋషి యొక్క గోత్రంలో వచ్చినటువంటి ఒక మహర్షి వేదం చదువుతుండగా హిమాలయ పర్వతాల మీద దర్భాసనం మీద యవ్వనంలో ఉన్న కాంతగా కనపడింది. ఆయన గ్రహించి అమ్మవారికి నమస్కారం చేసి కాత్యాయని అని పిలిచాడు అమ్మవారిని. ఆవిడంది, నాకు పరమశివుడు భర్తగా కావాలి. ఎంత తొందరగా శివుడి పక్కకి చేరిపోదామా అని చూస్తుంది. అందుకే పెళ్లి కాని వాళ్ళందరూ కాత్యాయని వ్రతాలు చేస్తూ ఉంటారు. భర్త పక్కకి వెళ్ళిపోతుంది ఆవిడ. ఆయన అన్నాడు, ఏదో కొన్ని వస్తువులు ఇచ్చాడు, ఎక్కడ మార్పు చెందుతాయో అక్కడ తపస్సు చేయమన్నాడు. ఆవిడ వస్తువులు పట్టుకుని వచ్చింది. కాంచీపురం వస్తే కాంచీపురంలో వస్తువులు మార్పు చెందితే ఆవిడ సైకత లింగం చేసింది. ఇసుకతో ఒక శివలింగాన్ని చేసి పూజ చేస్తూ తపస్సు చేస్తోంది. ఆ పరమశివుడి గురించి చేస్తుంటే పరమశివుడు ఆమెకున్నటువంటి భక్తిని భర్త అంటే ఎంత ప్రీతో లోకానికి చూపించాలనుకున్నాడు. తన జటాజూటంలోంచి బ్రహ్మాండమైన గంగాజలాన్ని విడిచిపెట్టాడు. అంత పెద్ద గంగ, ఎంత గంగ అంటే దాన్ని ఎంత వర్ణించారంటే భూమి ఆకాశం కలిసిపోయి అంత గంగ వచ్చింది. ఆవిడ భయపడిపోయింది. ఆదిశక్తి భయపడుతుందా? ఆవిడికి భయం గంగని చూసి కాదు, సైకత శివలింగం తన భర్తని ఇసుకలింగం రూపంలో పూజ చేస్తోంది. ఆ రూపం కొట్టుకుపోతే ఆవిడ తట్టుకోలేదు. శివలింగ రూపం ఇసుకతో ఉంది, కొట్టుకుపోతుందేమో అని బెంగపెట్టుకుని కంప 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 అని అరిచింది. కంప అంటే భయం వేస్తోంది. భయం 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 అంది. అప్పుడు వెంటనే ప్రళయకాల బంధని అన్న రూపంతో తనలోంచి దుర్గాంశని పైకి తీసింది. ఆవిడ ఈ మొత్తం గంగనంతటిని తాగేసింది. ప్రళయకాల స్వరూప గంగాబంధని అంటారు ఆవిడ. ఆ నీళ్లు తాగింది. తాగితే పరమశివుడు చూసి ఏం చేస్తుందో చూస్తానని దీనికి రెట్టింపు నీరు విడిచిపెట్టాడు. ఆవిడ వెంటనే తన అన్నగారైనటువంటి విష్ణువుని ప్రార్థించి, అన్నగారు అన్నాడు, అమ్మ బావగారి యొక్క పరీక్షమ్మ, నీటిని తాగితే పోదు, నీకున్నటువంటి పతిభక్తిని చూపించు, ప్రసన్నుడవుతాడన్నాడు. వెంటనే ఆవిడికి అన్న బాధల్లో ఏమిటి, ఆ శివలింగం కొట్టుకుపోతుందని ఆవిడ గభాలను వంగి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుంది. కొట్టుకుపోతే ఇద్దరం కొట్టుకుపోవాలి తప్ప నా కళ్ళ ముందు ఈ శివలింగ స్వరూపం కొట్టుకుపోవడానికి వీల్లేదు. ఆమె అలా కౌగిలించుకున్నప్పుడు ఆమె చేతి కంకణముల యొక్క ముద్రలు కౌగిలించుకున్నప్పుడు ఆవిడ యొక్క కుచముల ముద్రలు ఆ శివలింగం మీద పడ్డాయి. ఉమాలింగన సంక్రాంత కుచ కంకణ ముద్రితం లింగమేకామ్రనాథస్యాసైకతం సముపాస్మహే. అందుకే కంచిలో ఉన్నటువంటి శివలింగానికి ఇప్పటికీ నీళ్లతో అభిషేకం లేదు. ఏకాంబరేశ్వరుడికి మల్లె నూనెతో అభిషేకం చేస్తారు. ఆమె యొక్క ముద్రలు ఆ శివలింగం మీద పడ్డాయి. వెంటనే పరమశివుడు ఎక్కడ నా రూపమైన శివలింగం కొట్టుకుపోతుందోనని ఇంత తాపత్రయపడిందని సాక్షాత్కరించి అమ్మవారిని స్వీకరించాడు. భర్త పక్కకి చేరిపోయింది. అందుకే కాత్యాయని అన్న పేరుతో వ్రతం చేస్తారు. లోకంలో వివాహానికి అన్నిటికన్నా చాలా భయంకరమైనటువంటి ప్రతిబంధకం ఎక్కడుంటుంది అంటే జాతకంలో కుజదోషం ఉంటే ఉంటుంది. ఎందుకంటే కుజదోషం ఉందనుకోండి, వాళ్ళు మళ్ళీ కుజదోషం ఉన్న వాళ్ళనే చేసుకోవాలి తప్ప కుజదోషం లేని వాళ్ళని చేసుకుంటే ఆ భార్యాభర్తల్లో ఒకళ్ళు శరీరం వదిలిపెట్టేస్తారు, ఇక వాళ్ళకి దాంపత్య జీవితం ఉండదు. అందుకే కుజదోషం ఉన్న జాతకంలో ఉన్న వాళ్ళకి పెళ్ళవడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. ఆ కుజదోషం ఉన్నవాళ్ళు మళ్ళీ దొరికి ఇద్దరు బాగా ఉండాలి సంతోషంగా. ఆ కుజుడెవరు? ఆయన పరమశివుని యొక్క కుమారుడే. ఒకప్పుడు సతీదేవిగా పార్వతీదేవి శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు అపారమైనటువంటి తపస్సులో ఆయన ఉండగా అలసటకి ఆయన భ్రూమధ్యము నుంచి జలబిందు ఒకటి నీటి మీద పడింది. ఆయన యొక్క చెమట బిందువు ఉత్తినే పోకూడదు కాబట్టి దాంట్లోంచి 4 భుజాలతో పిల్లవాడు పుట్టాడు ఎర్రటి రంగుతో. భూదేవి ఆ పిల్లవాడు ఏడుస్తుంటే చూస్తూ ఊరుకున్నావా అని దెబ్బలాడతాడేమోనని పాలిచ్చింది. భూదేవి నువ్వే పెంచు అన్నాడు. ఆయనే కుజుడు, శివపుత్రుడు. కుజుడి గురించి వింటే చాలు అపారమైనటువంటి శివానుగ్రహం కలుగుతుందని చెప్పింది శివమహాపురాణం. అటువంటి కుజుడు జాతకంలో కానీ దోషంతో ఉంటే, కుజదోషం ఉంది జాతకంలో అని ఎలా చెప్తారంటే, లగ్నం నుంచి కానీ చంద్రుడున్నటువంటి రాశి నుంచి కానీ శుక్రుడున్నటువంటి రాశి నుంచి కానీ రెక్క పెట్టినప్పుడు 2 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ 12వ స్థానంలో కానీ కుజుడు వచ్చుంటే ఆ జాతకానికి కుజదోషం ఉంది అంటారు వధూవరుల జాతకంలో. అప్పుడు వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు.
ఈ కుజదోషం ఉన్న వాళ్ళకి పెళ్ళవడం చాలా కష్టం. కుజదోషం ఉన్న వాళ్ళకి తొందరలో యోగ్యుడైనటువంటి వరుడొచ్చి మళ్ళీ కుజదోషం ఉన్నవాడు దొరికి వాళ్ళు సంతోషంగా పరమానందంగా జీవితాన్ని గడపాలి అంటే నాకు తెలిసినంత వరకు శాస్త్రంలో ఒకే ఒక్క విరుగుడు కాత్యాయని వ్రతం ఒక్కటే. ఆ కాత్యాయని వ్రతం అన్ని చోట్ల చేయించడం, అన్ని చోట్ల సశాస్త్రీయంగా నడిపించడం అంత తేలిక విషయాలు కావు. ఇక్కడ ప్రత్యేకంగా శివానందలహరి జరుగుతోంది కాబట్టే ఈ వ్రతం ద్వారా పెళ్లి కాని ఆడపిల్లలందరి యొక్క అభ్యున్నతి కొరకు ఆదివారం నాడు ఉదయం కాత్యాయని వ్రతాలు చేయించడానికి సంకల్పం చేశారు నిర్వాహకులు. ఆ కాత్యాయనీదేవిని పూజ చేస్తే మంచి వరుడు వస్తాడు. పెళ్ళి కాని వాళ్ళకి కూడా తొందరగా పెళ్ళవుతుంది. అందుకే భాగవతంలో కూడా ఆ హేమంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికీ గోపకాంతలందరూ కూడా కృష్ణుడు భర్తగా కావాలి అంటే సైకతంతో కాత్యాయనీదేవి మూర్తిని చేసి కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిమ్మే కురుతే నమః అని అడిగారు. అమ్మా నీ యొక్క అనుగ్రహంతో మాకు కృష్ణుడు భర్త ఎగుగాక అని అడిగారు. కాత్యాయని వ్రతం చేశారు కాబట్టి కృష్ణుడు వాళ్ళను అనుగ్రహించాడు. మీరు కాత్యాయని వ్రతం చేశారు కాబట్టి నాకు భార్యలవుతారన్నాడు. కాత్యాయని వ్రతం అంత శక్తివంతం, అంత గొప్ప కాత్యాయని వ్రతం. అటువంటి కాత్యాయని స్వరూపం ఎప్పుడూ తపస్సులో ఉంటుంది. ఎవరి కొరకు అంటే భర్త కొరకు. ఆమె భర్త కొరకు ఎలా తపస్సు చేసి శివుణ్ణి పొందిందో అలాగే కాత్యాయని వ్రతం చేసి కాత్యాయని ఆరాధన చేసినటువంటి వాళ్ళందరికీ కూడా యోగ్యుడు చక్కగా సంతోషంగా ఇద్దరూ కలిసి ఆనందంగా జీవితం గడపడానికి యోగ్యమైనటువంటి వరుడు వచ్చేటట్టుగా అమ్మవారు అనుగ్రహిస్తుంది కాత్యాయని వ్రతం చేసినటువంటి ఆడపిల్లల్ని. అందుకు వెతుక్కుని కాత్యాయని వ్రతం చేస్తారు. ఇక్కడ కాత్యాయని వ్రతం జరుగుతోంది అని తెలిసి ఎక్కడో చెన్నై నుంచి శ్రీకాకుళం వరకు మా గోపాలకృష్ణ గారికి ఎన్ని ఫోన్లో, అయ్యా మాకొక్క స్థానం ఇస్తారా అని. ఎందుకని అంటే కాత్యాయని వ్రతం అంత శక్తివంతం, అందున శివానందలహరి మధ్యలోకి వస్తోంది కాబట్టి కాత్యాయని శ్రేయసే ఆమె చేసేటటువంటి తపస్సంతా కూడా ఎవరి కొరకు? పరమశివుని కొరకే. కాబట్టి నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాది కుటుంబినే. సత్యాయ పరమశివుడు సత్యస్వరూపుడు. సత్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే కాలమునందు ఎప్పుడు ఉంటే నిత్యాయ అంటారు. సత్యాయ అంటే ఒకచోట ఉండేవాడు అని కాదు, అంతటా నిండిపోయి ఉన్నటువంటి వాడెవరో వాడిని సత్యం అని పిలుస్తారు. సత్యం శివం సుందరం. ఆయన లేని చోటు ఉండదు లోకంలో. అసలు యథార్థంగా చెప్పాలంటే ఉండేది శివుడు ఒక్కడే ఉంటాడు. అందుకే ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగ మౌళి విలసత్పూర్ణిందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాంజపన్ ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుష శాంభవామూర్తిభేదా రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంది యజుర్వేదం. ఆయన బ్రహ్మాండము అంటారు. అండం అంటే గుడ్డు ఒక పక్కన ఎలా వంగి ఉంటుందో అలా ఈ ఆపాతాళ నభస్థలంత పాతాళం నుంచి ఊర్ధ్వలోకాల వరకు అంతటా నిండిపోయి ఉండేటటువంటి రూపమునకే శివుడని పేరు. అందుకే ధూర్జటికి దర్శనమిచ్చాడు. ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్రవాహంబు వార్ధిధరిధ్వంతము ధూపధూమము జలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తిబంబ శివలింగం బొప్పె ప్రాచీదిశన్ అన్నాడు. ఈ బ్రహ్మాండమంతా శివలింగంలా కనపడి ఆ పైనుంచి దేవతలు చేసినటువంటి అభిషేక జలాలు ఉత్తర దిక్కున సముద్రం అయిపోయి ఆ మంచంతా దేవతలు పెట్టిన అగరవత్తుల పొగలై నక్షత్రాలన్నీ వాళ్ళు చేసినటువంటి పూజా పుష్పాలై నాకు ఈ బ్రహ్మాండం ఒక శివలింగంగా కనపడుతోందన్నాడు ధూర్జటి. కాబట్టి అంతటా నిండి నిబిడీకృతమై వ్యాపించిపోయి ఉంటాడు. ఆయన లేని ప్రదేశం ఉండదు. నిన్నే రూపముగా తలంతు మదిలో నీ రూపు మోకాలో స్త్రీచన్నో కొంచమో మేకపింటికయో ధూర్జటి గుండెలు బాదుకుని అడిగాడు.
నువ్వు అసలు ఎలా ఉంటావని చెప్పడం. ఏ రూపముగా తలంతు మదిలో నీ రూపుమోకాలో, ఆయన లేని చోటు చెప్పడం కష్టం. ఒకప్పుడు అర్జునుడు మహాశివరాత్రి నాడు అభిషేకం చేయాలని చెప్పి గబగబా బయటకు పరిగెడుతున్నాడు. కృష్ణుడు రథం దిగి వచ్చాడు. వచ్చి అర్జున అర్జున ఎక్కడికి పరిగెడుతున్నావు అన్నాడు. శివాలయానికి ఎడుతున్నాడు బావా, ఇవాళ మహాశివరాత్రి అభిషేకం చేయాలన్నాడు. ఏమిటో శివాలయానికి ఎడితేనే శివలింగం ఉందా, శివుడు లేని చోటోటి ఉందా అన్నాడు. బావా శివలింగం ఉన్న చోట అయితే చూపించు అన్నాడు. పంచ పైకి తీసి మోకాలు చూపించాడు. మోకాల్లో శివలింగం కనపడింది. అభిషేకం చేశాడు. కాబట్టి నిన్నే రూపముగా తలంతు మదిలో నీ రూపమోకాలో స్త్రీ చన్నో మరీ దారుణం. ఒకానొకప్పుడు ఒక మహారాజు వేశ్యాగృహంలో ఉండిపోయాడు. పరమశివభక్తుడు. ఏదో వెళ్ళిపోదాం అనుకున్నాడు. రాత్రివేళ నిద్ర పట్టేసింది. తెల్లవారిపోయింది. మహాశివరాత్రి ఎక్కడ చూసినా అభిషేక మంత్రాలు వినపడుతున్నాయి. అయ్యయ్యో మహాపాపాత్ముణ్ణి, వేశ్యాగృహంలో ఉండిపోయాను, ఎలా అభిషేకం చేయడం, తల్లడిల్లిపోయాడు. చుట్టూ చూశాడు ఎక్కడన్నా శివుడు మూర్తి కనపడుతుందేమో అని. చిత్ర విచిత్రమైనటువంటి చిత్రవులన్నీ పెట్టింది ఆవిడ. శివలింగం కోసం మనసు ఆర్తి చిందిపోయింది. ఎక్కడ కనపడుతుంది శివుడని. వేశ్య నిద్రపోతోంది. ఆవిడ స్తన్యం వంక చూశాడు. శివలింగంలా దర్శనమైంది ఆయనకి. అంతే. అక్కడ ఉన్నటువంటి నీటి పాత్ర తీసుకెళ్ళి నమస్తేయస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని అభిషేకం చేశాడు. అందుకున్నాడు శివుడు. స్త్రీచన్నో మేకపింటికయు. అందుకే ఆచంటేశ్వరుడు అంటారు. చంటి చన్ను అన్న మాటతో వచ్చేటట్టుగా ఆచంటేశ్వరుడని పేరు ఆయనకి. మేకపింటికయో మరీ అన్యాయం. ఓ మేకలు కాసుకునేవాడు శివాలయంలో చూశాడు. ఒరే మనం కూడా వాళ్ళలా అభిషేకం చేస్తే బాగుంటుందిరా అనుకున్నాడు. అభిషేకానికి మంత్రం ఏమొచ్చు, పాపం ఏం రాదు. ఎలా వెళ్ళి చేస్తాడు అభిషేకం? ఆలోచిస్తూ కూర్చున్నాడు. మేకలు మేత మేస్తూ ఉండగా ఓ మేక పెంటికలు వదిలిపెట్టింది. అది గుత్తిగా వదిలిపెట్టింది. అది కింద పడి ఆ గుత్తిలో ఉన్న పెంటికలన్నీ భూమి మీద అటు ఇటు చల్లాచెదరగా పడ్డాయి. ఒకటి లేచి ఇలా నిలబడ్డంలో శివలింగంలా కనపడింది నల్లగా. అబ్బా ఇది శివలింగం అన్నాడు. గబగబా వెళ్ళి మేక పాలు పిండాడు. ఓ కుండ పట్టుకొచ్చి శివ 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 అంటూ పోశాడు. అతని భక్తికి మెచ్చుకున్నాడు పరమేశ్వరుడు. మెచ్చుకుని కాటము అంటే మేక పింటిక, అందులోంచి శివలింగ రూపాన్ని పొందాడు. కాటేశ్వరుడు అంటే మోటుగా ఉంటుందని కోటేశ్వరుడు అన్నారు. భక్తికి మెచ్చుకొని పరమశివుడు ఒక మేక పెంటికలోంచి తాను ఆవిర్భవించిన రూపానికే కోటేశ్వరుడని పేరు. కోట్లున్నవాడని కాదు దాని అర్థం. కాబట్టి నిన్నే రూపముగా తలంతు మదిలో నీతి రూపు మోకాలో స్త్రీచన్నో కుంచమో మేక పెంటికయో. కుంచమో ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆయనకి శివుడు అంటే మహాప్రీతి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొలపాత్ర ఉంటుంది, ఆ బియ్యం అవి కొలిచేది పప్పులోను, దాన్ని బోర్లించకూడదని. ఆయన ఏం చేసేవాడంటే ఎవరైనా వచ్చి అయ్యా ఏదో 1/4 కిలో ఆవాలు ఇవ్వండి అంటే కట్టిచ్చేసి మళ్ళీ ఇంకో బేరం వచ్చే లోపల ఈ పాత్రని తీసి ఈ కుంచాన్ని బోర్లించేవాడు. ఎవరికీ కనపడకుండా ఆ పక్కన బల్లెట్టి దాని మీద బోర్లించేవాడు. ఆ బియ్యం కాసిని తడిపి పక్కన పెట్టుకునేవాడు. శ్వేతాక్షతలు చాలుగా ఆయనకి, తెల్లటి బియ్యం చాలు. ఇది తీసి ఒక్కొక్కటి వేస్తూ ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః అని అదే శివలింగం అని పూజ చేసుకుంటూ ఉండేవాడు. ఇంకోళ్ళు ఎవరో వచ్చి అయా ఏదో కాశ ధనియాలి మళ్ళీ కట్టించేసేవాడు. ఆయన వెళ్ళిపోతే మళ్ళీ ఒక్కొక్క గింజ తీసివేస్తూ పూజ చేసేవాడు. ఆఖరికి అందులోంచే ఆ శివుడు ఆవిర్భవించి శివలింగ స్వరూపాన్ని పొంది కలిపేసుకున్నాడు వైశ్యుడిని తనలో. కాబట్టి మేకపింటికయు ఏం చెప్పమంటావు ఈశ్వర, నీ రూపం ఇది, నువ్వు ఇక్కడ ఉంటావు, ఇక్కడే ఉంటావని చెప్పడం ఎలా కుదురుతుంది? ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండం ఆ విస్ఫురత్. అంతటా నిండి నిబిడీకృతమైపోయింది శివస్వరూపం. అది కానిది లేదు. కాబట్టి శంకర మిమ్మల్ని ఏమని పిలవను, ఎక్కడుంటారని చెప్పడం సాధ్యమవుతుంది? కాబట్టి నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రేయసే సత్యాయ, అన్ని లోకములు నిండి నివిడీకృతమైపోయినవాడా, ఇక్కడ అక్కడ అని తేడా లేకుండా 3 లోకములు, ఎన్ని లోకాలున్నాయో అన్ని లోకాలలోనూ నిండిపోయినటువంటి వాడు పరమేశ్వరుడు. చేరరాజు గారి కథ అని ఒక కథ చెప్తారు. ద్రవిడ దేశంలో ఇప్పటికీ అవయార కథలని ప్రఖ్యాతిగా చెప్తారు. ఒకప్పుడు
అందరూ వెళ్ళి నది పొంగింది, దానికి గట్టు వెయ్యాలి, ప్రతి కుటుంబం నుంచి ఒక్కొక్కళ్ళు వెళ్ళి గట్టు వెయ్యాలన్నారు. పాపం అవ్వ ఉంది, ఆవిడ కుటుంబం, ఆవిడకి ఎవరున్నారు, భర్త లేరు, పిల్లలు లేరు, ఎవరూ లేరు. పరమశివుడే వచ్చాడు. వచ్చి నాకు ఆకలేస్తోంది, ఏమైనా ఉంటే పెట్టవ్వా అన్నాడు. అంటే ఆవిడంది ఏమీ లేవు, తుంపులు ఉన్నాయ్యా అంది. పోనీ తుంపులే పెట్టన్నాడు. తుంపులంటే మీకు తెలుసా? అట్లు వేసినప్పుడు అట్టు చివరి భాగంలో కొంచెం ఇలా 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 రకరకాలైనటువంటి ఇది వచ్చి అట్టు తీసేసినప్పుడు చిన్న చిన్న ముక్కలు ఊడిపోతాయి. దాన్ని అట్లకాడతో పక్కకి లాగేస్తారు. ఎర్రగా మంచి కరకరలాడుతూ ఉంటాయి. ఆ తుంపులు ఉన్నాయి అంతే. అట్లన్నీ తినేశారు వచ్చిన వాళ్ళు బాటసారులు. నాయన తుంపులు ఉన్నాయిరా, అట్లు లేవుంది ఆవిడ. పోనీ తుంపులు పెట్టావా అన్నాడు. ఆవిడ ఆ అట్లు చిరిగిపోయిన తుంపు ముక్కలు పెట్టింది. ఆ తుంపులు తిన్నాడు. తిని అవ్వా నేను ఎవరి దగ్గరైనా ఏమైనా పుచ్చుకుంటే ఉపకారం చేయకుండా వెళ్ళను, ఏం కావాలి నీకన్నాడు. అదిగో ఆ నది దగ్గర కట్ట వెయ్యాలి, కానీ నా ఇంట్లో ఎవరు మొగాళ్ళు లేరు, నేను వెళ్ళి చేయలేను పెద్దదాన్ని, నా పనుకున వెళ్ళి కట్ట వెయ్యండి. ఆయన కట్ట వేయడం మానేసి పాటలు పాడుకుంటూ కూర్చున్నాడు. అటుగా వచ్చాడు రాజుకి సంబంధించినటువంటి అధికారి. ఏమిరా నువ్వు వేయట్లేదేం కట్ట అన్నాడు. వీళ్ళందరూ వేస్తే నేను వేసినట్టే అన్నాడు. అంటే నువ్వు పని చేయకుండా కూర్చుంటావా అని రాజుగారిని పిలిచాడు. రాజుగారి కోపం వచ్చి కొరడా తీసి ఒక్క దెబ్బ కొట్టాడు. కొట్టేటప్పటికి తన రాజ్యంలో కాదు, లోకంలో ఉన్న వాళ్ళందరి వీపు మీద వాత పడింది. అందరూ బాబోయ్ అని ఒక్కసారి అరిచారు. కుక్కలు, పిల్లులు, నల్లులు, తల్లో పేలు కూడా. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఈయన పరమశివుడు రా, మహానుభావుడు, ఈయన్ని కొరడాతో కొట్టానని కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు రక్షించి ఆ నదికి వరదలు రాకుండా చేశాడు. ఇప్పటికీ అవయ్యారు కథలని తమిళ దేశంలో చాలా విశేషంగా చెప్తారు. ఆయన కానిది, ఆయన లేనిది ఎక్కడుంది లోకంలో? అవయార్ విఘ్నేశ్వరుడికి పూజ చేస్తోంది. చేరరాజు, సుందరమూర్తి వచ్చారు. వచ్చి మేము కైలాసానికి ఎడుతున్నాను, నువ్వు వస్తావా అవయార్ అన్నారు. నేను విఘ్నేశ్వర పూజ చేసుకుంటున్నాను, మీరు వెళ్ళిపోంది. వాళ్ళ యోగాశ్వాలు, దాని మీద వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయారు కైలాసానికి. ఈవిడ పూజ అంతా చేసి వినాయకుడిని అంది, వాళ్ళు వెళ్ళిపోయారు కైలాసానికి, నేను ఎలా వెళ్ళనంది. ఆయన అన్నాడు, బెంగెందుకు పెట్టుకుంటావు అని ఆ మూర్తిలోంచి తొండం బయటకు వచ్చి జాగ్రత్తగా ఇలా పట్టుకుని అవ్వయారిని ఇలా అన్నాడు. ఆవిడ వెళ్ళి కైలాసంలో కూర్చుంది. పరమశివుడు ఇలా కూర్చుంటే ఆవిడ ఇలా ఎదురుగుండా కూర్చుంది. ముఖం అటు పెట్టింది, పృష్ఠభాగం శివుడి వైపు పెట్టింది. ఇంతలో చేరరాజు, సుందరమూర్తి వచ్చారు. అయ్యో 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 అయ్యో, శివుడికి పృష్ఠభాగం పెట్టి లోకానికి ముఖం పెట్టావు, తప్పు కదా, శివుడి వైపుకి తిరిగన్నారు. ఆవిడంది, పెద్దదాన్ని నేను ఎక్కడ తిరగలనాయా, మీరే తిప్పండి అంది. చేరరాజు, సుందరమూర్తి వచ్చి అటు తిప్పి కూర్చున్న ఆవిడ్ని తిప్పుదామని ఇలా తిప్పారు. ఇలా తిప్పి ఇలా పూర్తిగా తిప్పితే కదా ఇటు తిరుగుతుంది, ఇలా తిప్పారు. ఇక్కడ సింహాసనంలో కూర్చున్న శివుడి సింహాసనం జర్రనట్టు వెళ్ళిపోయింది. అటు తిప్పారు అటు వెళ్ళిపోయింది, అటు తిప్పారు అటు వెళ్ళిపోయింది. ఆయన అన్నాడు, ఆవిడ్ని తిప్పకంటారా, నేను తిరుగుతున్నాను అన్నాడు. ఎందుకని ఆవిడకు ఒక నమ్మకం, శివుడు లేని చోటు ఇక్కడ ఉంది, అంతటా శివుడు ఉన్నాడని నమ్మింది ఆవిడ. అందుకే ఆవిడ ఎటుంటే శివుడు అటు తిరిగిపోయాడు. అది శివుడు అంటే, అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి మహానుభావుడు. కాబట్టి సత్యాయ, ఇది శంకరాచార్యుల వారి భావన. శివుడంటే కేవలం శివాలయంలో ఉన్నాడని మొదలుపెట్టాలి. విస్తారం అక్కడా ఇక్కడా కాదు, ఆయన లేని చోటు లేదు. నమస్యస్ప్యాయచ ఫేన్యాయచ శిఖత్యాయచ ప్రవాహ్యాయచ, ఆఖరికి నీటి మీద ఉన్నటువంటి నురుగు, పడుతున్నటువంటి వర్షం, మెరుస్తున్నటువంటి మెరుపు, ఆకాశం, దొంగ, దొంగ, వడ్రంగి, ఆవు, దూడ, ఆయన కానిది, ఆయన లేనిది లేదు లోకంలో, అన్నీ ఆయనే. అటువంటి శివుడు ఎవరో, ఎవరు తగ్గిపోవడం ఉండదో, ఎవడు ఉండకపోవడం ఉండదో, ఎవడిని ధ్యానం చేస్తే వాడు మనం అవుతామో వాడు సత్యాయ. కాబట్టి నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ ఆది కుటుంబినే. ఇప్పుడు నేను ఆ ఆది కుటుంబినే మొదలుపెట్టాను అనుకోండి, అర్ధనారీశ్వరతత్వం అంతా చెప్పాలి. ఆయన ఎందుకు ఆది కుటుంబి అయ్యాడో చెప్పాలి. ఎక్కడవుతుంది? చాలు, ఓ శ్లోకంలో ఓ పాదమైన సంతోషమే. ఒక్క పాదమైందిగా ఇవాళ, రేపు ఈ శ్లోకంలోనే మిగిలినటువంటి 2 పాదాలకి వ్యాఖ్యానం చేస్తాను. రేపు మళ్ళీ తిరిగి బహుశः రేపు ఇలా ఆలస్యం ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా
పావు తక్కువ 7 అయ్యేటప్పటికి ఇంచుమించుగా ప్రసంగం ప్రారంభం కావచ్చు, లేకపోయినా 7 అవ్వచ్చు. ఒక్క పావు గంట. ఎందుచేత అంటే నేను కాకినాడ నుంచి రావాలి, నా ఒక్కడి చేతిలో ఉండదు, మార్గమధ్యంలో అనేక వాహనాలు రావలసి ఉంటుంది. కాబట్టి 7 గంటలకు అనుకునే రండి. 7 గంటలకి రేపు మళ్ళీ ఈ శ్లోకం యొక్క మిగిలిన దానికి వ్యాఖ్యానం చేసి ఇంకొక పరమాద్భుతమైనటువంటి శ్లోకాన్ని రేపు వివరణ చేసే ప్రయత్నం శివానుగ్రహంగా చేస్తాను.